ఇప్పటి వరకు కుమిలిపోయిన లేమిలో, పరిస్థితుల్లో, ఒంటరితనంలో, ఎన్నో అనుభవాల మధ్యలో నడిచిన వాస్తవమే, ఆ మాట వాస్తవమే. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వున్న పరిస్థితి నుంచి ఒక్కసారి లే, నువ్వున్న చోటు నుంచి లే, నువ్వు అక్కడ ఆగిపోకుండా ముందుకు అడుగులు వేయగలిగితే నీతో పాటు నేను బయలుదేరుతాను. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఒకవేళ నువ్వు దేవుడి మాట వినకపోయినావు అనుకో, దేవుడు ఇంకొక విధంగా ఇంకో రకంగా వస్తాడు. ఏమో మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 16 నీకు మారుగా అన్న దగ్గర నుంచి చదవండి. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. చాలండి, అందరు నా వైపు చూడండి ఒకసారి, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం మాట వినట్లా, లోబడట్లా, మన పరిస్థితుల వైపే మనం చూస్తున్నాం, మన ఇబ్బందుల వైపే మనం చూస్తున్నాం. కానీ పెద్ద పెద్ద వాళ్ళకి, అనుభవం కలిగిన వ్యక్తులకు, బలాద్దులుగా బ్రతికిన వ్యక్తులకు, రాత్రంతా కూర్చొని దేవుని దగ్గర కృపను పొందుకునే వ్యక్తులకు, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తులకు దేవుడు మనల్ని పరిచయం చేయబోతున్నాడండి. ఆమేన్, గట్టి చెప్పండి. రాత్రంతా దేవుడి దగ్గర కూర్చునే వ్యక్తులకు దేవుడు మనల్ని పరిచయం చేయబోతున్నాడు. ఎందుకంటే మన జీవితంలో మనం చూసుకుంటే ఏమీ లేదండి, ఏమీ సాధించలేదు, దేవుడికి ఏదో మేలు చేయలేదు, దేవుడిని ఏమీ గణపరచలేదు. మన జీవితంలో చూసుకుంటే దేవుని గాయాలు రేపినవి ఎక్కువ ఉన్నాయి, దేవుని సంతోషపెట్టినవి ఏమీ కూడా లేవు. దేవుని పదే పదే గాయాలు పరిచాం, ఆలోచన ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, రహస్య జీవితం వలన దేవుని గాయపరిచాం, గాయపరుస్తూనే ఉన్నాం. అవునంటారా కాదంటారా? గాయపరుస్తూనే ఉన్నాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏది ఏమైనా ఎందుకు నీ మీదే, నిన్నే ఎందుకు అంత టార్గెట్ చేయడానికి కారణం, నాకెందుకు, నాకు అవసరమా అనే పరిస్థితిలో నువ్వున్నా కానీ, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా కానీ, దేవుడు నిన్నే ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసండి. అసలు నువ్వు లేకపోతే ఆయన ఉండలేడండి. ఏంటండి అసలు ఏం అనిపించలేదా మీకు? అంటే మీరు ఒక నార్మల్గా అనుకోకండి, దేవుని దగ్గర నువ్వు లేకపోతే ఆయన లేడండి. నువ్వు బాధపడితే తట్టుకోలేడు, నువ్వు కృంగిపోతే తట్టుకోలేడు, నిన్నెవరైనా తిడితే తట్టుకోలేడు. నీకు విషయం తెలుసా, నిన్నెవరైనా ఏదన్నా అంటే వాళ్ళని చిటికలో చంపేయగలడు. కానీ మళ్ళీ నువ్వే బాధపడతావని వాళ్ళకి ఏ హాని చేయడు దేవుడు. అందుకే సైలెంట్గా ఉంటున్నాడు. నా మాట అర్థమైందండి? అల్లి చెప్పండి, అర్థమైతే గట్టిగా చెప్పండి. 2 చేతులు తెచ్చుకున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నిన్నెవరైనా మాట అన్నా దేవుడు ఒప్పుకోలేడండి, అది ఆయనకి నచ్చదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఫలానా ఎలీషా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు నీకు మారుగా ఉండుటకు, ప్రవక్త అయి ఉండుటకు అతన్ని అభిషేకించు. ఇదిగో నేను చెప్పుకుంటున్నానండి, నేను చెప్పుకుంటున్నాను. ఎందరో బలాద్దులు ఉండగా, ఎందరో బలమైన వ్యక్తులు ఉండగా, నిలబడితే అభిషేకం వచ్చి దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తులు ఎంతోమంది ఉంటే, ఏ అర్హత లేని దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. ఏ అర్హత లేని నన్ను ఎన్నుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నీకు చెప్తున్నాను, ఎంతోమంది ప్రార్థన చేయగలరు, ఎంతోమంది వాక్యధ్యానం చేయగలరు, ఎంతోమంది దేవుడి కోసం బ్రతకగలరు. కానీ నువ్వు బలహీనుడివి. అయితే ప్రభు యొక్క దృష్టి నీ మీదే పడిందండి. హల్లెలూయా. దేవుని ఆలోచన నీ మీద పడింది, దేవుని ఉద్దేశం నీ మీద ఉంది. అయితే ఏదో రకంగా ఇప్పుడు దేవుడు నీ ఎడల ఏం చేయబోతున్నాడు, నువ్వు మాట వినట్లేదు, ఆయన దగ్గరికి రావట్లేదని, ఈరోజు నా ప్రభు ఏం చేయబోతున్నాడు ఒక మాట. ఈ 20 చదవండి, 19 చదవండి. 19 ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. ఆమేన్. చదవండి. ఇదిగో చూడండి, అతడు పనిలో అతను నిమగ్నమై ఉన్నాడు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను,
మీ పనిలో మీరు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడున్న మీరు, ఇందులోనైనా చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా మీకు చెప్పే మాట ఏంటి తెలుసా? మీ పనిలో మీరు ఉన్నారు, మీ బిజీ షెడ్యూల్లో మీరు ఉన్నారు. దేవుడి మాట వినట్లా, దేవుడి ఆలోచనకు రావట్లా, దేవుని ఉద్దేశాల్లోకి రావట్లా, ఎంత చెప్పినా రావట్లా. దేవుడే ఒక కార్యం చేయబోతున్నాడు. చదవండి. ఇదిగో ఏలి అతను చేరకునబోయి ఇదిగో దుప్పటి తీసి మీద అయిపోతున్నాడు అంటే దేవుడు. గట్టి చెప్పండి, ఏం చేయబోతున్నాడట? ఏలియా కప్పుకున్న దుప్పటే ఎలీషా మీద వేసాడట. ఎలీషా మీద వేయగానే అన్నిటిని వదిలిపెట్టేసి సంపూర్ణంగా దేవుల్లో నిలబడ్డాడంటండి. గట్టి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇదిగో చూడండి, నా ప్రభువు మీద ఆయన దుప్పటి కప్పబోతున్నాడండి. మీ మీద కప్పునుగాక. అదే దుప్పటి పరిశుద్ధాత్మ దేవుడు అనే దుప్పటి అండి. ఆ దుప్పటి మనల్ని కప్పుకోవాలి. ఆమేన్. అదే దుప్పటి కప్పగానే చివరిలో ఏలియా కొనుపబడేటప్పుడు అదే దుప్పటి మరలా ఆయన మీదే పడుతుంది, ఎలీషా మీద. ఆ దుప్పటి తీసుకొని యోర్దాను కొడితే రెండుగా చీలిపోద్దంటండి. ఆమేన్. నా ప్రభు నీకు ఒక ఆయుధముగా ఉండబోతున్నాడు, నీతో ఉండి నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే నడిపించునుగాక. ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనం ఏది ఏమైనా దేవుని చెయ్యి నీ వైపు చూపబడుతున్నప్పుడు, దేవుడే నిన్ను కోరుకుంటున్నప్పుడు, దేవుడే అనేకులకు నిన్ను గుర్తు చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ పట్ల దేవునికి ప్రణాళిక అనేది గొప్పగా ఉంది. దేవుడి ఆలోచన గొప్పగా ఉంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఎందరో ఉండగా దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. అయోగ్యులు, యోగ్యత లేని వాళ్ళం, అర్హులం కాదు, తప్పటి వారం, తప్పేవారం, బతుకులో సరైన మార్పు లేని వాళ్ళం. కానీ దేవుని జాలి మన మీదకి వచ్చిందండి. గట్టి చెప్పండి, దేవుని ఉద్దేశాలు మన మీదకి వచ్చినాయి. ఎంతోమంది గొప్పవారు, శక్తివంతులు, బలవంతులు, ఘనులైన వారు ఎంతోమంది ఉన్నారు, బలమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కృప మనల్ని కోరుకుంటా ఉందండి. ఆయన కృప మనల్ని కోరుకుంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆగిపోయిన చోట ఉండకుండా, పడిపోయిన చోట ఉండకుండా నువ్వు సిద్ధమవు, చేయి పట్టుకో, ముందుకు అడుగులే. నీతో ఉన్న స్నేహాన్ని పెంచుకో. ఎవరితో అయితే నువ్వు స్నేహం చేస్తున్నావో ప్రార్థనా పరులతో వాళ్ళ చేయి పట్టుకో, నడు. ఒక్కలాగిపోయినా కానీ దేవుడు నడవడం. నలుగురు నడిచినప్పుడే దేవుడు వారితో బయలుదేరాడు. ప్రార్థన పరులు చేయి పట్టుకొని ముందుకు అడుగులేస్తేనే, ప్రార్థన పరులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ముందుకు నడిస్తేనే, కలిసి నడిస్తేనే దేవుడు బయలుదేరతాడు. ఆమేన్. నీకు నేను అదే చెప్తున్నాను, నీతో ఉన్న సహవాసాన్ని పెంచుకోండి, ప్రార్థన పరులతో స్నేహం చేయండి, వారితో కలిసి మందిరంలో కూర్చొని ప్రార్థన చేయండి. ఒకనొకప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎవరొకొకళ్ళు వచ్చి మోకాలేసి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు చేయట్లేదు అనుకోండి, చేస్తున్నారో తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా ఎవరొకొకళ్ళు మోకాలు వేసి ఉండేవాళ్ళు. నేను అంటున్నాను, ఆ చెయ్యి అనేది విడవకుండా నడవండి. మీ ద్వారా అనేకులు మీ వెనక నడుస్తారు. దేవుడు నడుస్తాడు, దేవుడు నడిపిస్తాడు. చివరికి ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఏంటది? దేవుడి చెయ్యి మీ వైపు చూపబడుతున్నప్పుడు నా వైపే చూస్తున్నాడు, నన్నే కోరుకుంటున్నాడనే ఆలోచన నువ్వు పెట్టుకోగలిగితే, ప్రార్థన జీవితంలో, వాక్య ధ్యానంలో మనల్ని మనం కట్టుకొని దేవుళ్ళు నిలబడితే, దేవుడు ఉన్నత శిఖరాల మీద నిలబెట్టి ఊహించడానికి కార్యాలు చేయబోతున్నాడు. రేపే చూచుదురుగాక, రేపే జరుగునుగాక.